సో చాలా సార్లు చాలామంది అడుగుతారు. బైపాస్ సర్జరీ అంటే ఏంటి? స్టంటింగ్ అంటే ఏంటి? 2 ఒకటేనా? ఏదైనా డిఫరెన్స్ ఉందా? సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మెడిసిన్‌లో సర్జికల్ బ్రాంచ్ ఉంటుంది. మెడికల్ బ్రాంచ్ ఉంటుంది. అంటే ఎంబీబీఎస్ చేశాక బ్రాడ్ స్పెషాలిటీ అని ఉంటుంది. బ్రాడ్ స్పెషాలిటీలో మెడిసిన్ చేశాక సూపర్ స్పెషాలిటీ కింద ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనే ఆప్షన్ ఉంటుంది. అదే ఎంబీబీఎస్ తర్వాత జనరల్ సర్జరీ చేసిన వాళ్ళకి కార్డియాక్ సర్జరీ అన్న ఆప్షన్ ఉంటుంది సూపర్ స్పెషాలిటీ కింద. సో కంప్లీట్లీ డిఫరెంట్ బ్రాంచెస్ మెడిసిన్‌లో. మెడికల్ బ్రాంచ్, సర్జికల్ బ్రాంచ్. ఇప్పుడు మనము బైపాస్ గానీ, స్టంటింగ్ కానీ కొరనరీ ఆర్టరీ డిసీజ్‌కి ట్రీట్మెంట్. కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే కొరనరీస్ అంటే గుండెకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు. సో వీటికి ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే ఇప్పుడు ఓవరాల్‌గా హార్ట్ పంపింగ్ కానీ, సడన్ కార్డియాక్ అరెస్ట్‌లు గానీ, ఈ రిథమ్ ఇష్యూస్ గానీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో మనము ఇక్కడ స్టంటింగ్ అంటే ఇట్ ఈస్ అ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. ఇది మెడికల్ బ్రాంచ్. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఈస్ అ మెడికల్ బ్రాంచ్ అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్‌తో అంటే మినిమల్లీ ఇన్వేజివ్ అంటే మనము చెస్ట్ ఓపెన్ చేసి, కట్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు. సో మనము అన్ని ప్రొసీజర్స్ చేతి నుంచి గానీ, కాళ్ళ నుంచి గానీ అంటే రక్తనాళాల నుంచి 95% ఆఫ్ ద ప్రొసీజర్స్ హ్యాండ్ నుంచి, లెగ్ నుంచి అయిపోతాయి. బ్లడ్ వెజల్స్ నుంచి అయిపోతాయి. సో మనం అక్కడి నుంచి యాక్సెస్ తీసుకొని గుండె రక్తనాళాల దాకా వెళ్ళి అక్కడ ఎంగేజ్ చేసి దాని లోపలికి వైరేసి వైర్ త్రూ స్టెంటింగ్ చేసి ఆర్టరీస్‌ని ఓపెన్ పెడతాం. క్లోజ్ అయిన ఆర్టరీస్‌ని ఓపెన్ పెడతాం. సో దట్ ఈస్ కాల్డ్ స్టెంటింగ్. వేరాజ్ బైపాస్ సర్జరీ ఇదొక సర్జికల్ బ్రాంచ్. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం కానీ కొరనరీ ఆర్టరీ డిసీజ్‌కి మనం హార్ట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనము బ్రెస్ట్ బోన్ అంటే చెస్ట్‌లో ఉన్న బోన్‌ని కట్ ఓపెన్ చేసి మనం హార్ట్‌కి బైపాస్ ఛానెల్స్ ఇస్తాం. మనం వెళ్ళే మెయిన్ రోడ్ బ్లాక్ అయిపోయిందనుకోండి, మనం బైపాస్ రూట్ తీసుకుంటాం కదా! జస్ట్ లైక్ థట్. సో మనకి మెయిన్ ఆర్టరీస్, మెయిన్ రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మనం బైపాస్ ఛానెల్స్ ఇస్తామన్నమాట. సో ఆ వెసల్స్ కాళ్ళ నుంచి అయినా తీసుకోవచ్చు ఆర్ చెస్ట్ వాల్‌కి సప్లై చేసే ఆర్టరీస్ నుంచి కూడా తీసుకోవచ్చు. కాళ్ళ నుంచి మనం వీన్స్ అని అంటాం. సో ఈ ఇంప్యూర్ బ్లడ్‌ని సర్క్యులేట్ చేసే ఛానెల్స్‌ని వీన్స్ అంటాం. సో కాళ్ళ నుంచి అయితే వీన్స్, చెస్ట్ వాల్ నుంచి తీసుకునే రక్తనాళాల్ని ఆర్టరీస్ అంటాం. సో చెస్ట్ వాల్‌కి సప్లై చేసే ఆర్టరీస్ దట్ ఈస్ ఈదర్ అ లీమా ఆర్ అ రీమా గ్రాఫ్ట్ కానీ ఆర్ ఎస్‌విజీ ఫ్రమ్ లెగ్స్ ఆర్ రేడియల్ ఆర్టరీ ఫ్రమ్ హ్యాండ్. ఇవి మనము గ్రాఫ్ట్స్ తీసుకుంటాం. సో చేతి నుంచి అయినా గానీ, చెస్ట్ వాల్ నుంచి అయినా గానీ, కాళ్ళకైనా గానీ. సో ఇవి యూజ్ చేసి మనం బైపాస్ ఛానెల్స్ కింద క్రియేట్ చేసి మనకి హార్ట్‌కి బ్లడ్ సప్లై అందిస్తామన్నమాట. సో బోత్ స్టెంటింగ్ అండ్ బైపాస్ సర్జరీ 2 కూడా ఫైనల్‌గా హార్ట్‌కి బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేసేటట్టే చేస్తాయి. ఇవి ప్లస్ అలాంగ్ విత్ దిస్ మెడిసిన్స్ కూడా ఇంపార్టెంటే త్రూ ఔట్ ద లైఫ్.